ఏమంటారు, ఆ నేల తిచ్చిచ్చాడు అనే కంటే కూడా ఇస్మాయేలు ఆశల మీద నీళ్లు పోసాడంటే బాగుంటుంది. మా నాన్న నాకేదో ఇస్తాడు, మా నాన్న నాకు ఎంతో ఇస్తాడని ఎంతో ఆశ పెట్టుకుంటే ఆ ఆశల మీద నీళ్లు పోసాడు. అబ్రహాము నీళ్ళ తిచ్చిచ్చాడు, కొంచెం ఆహారం ఇచ్చాడు. ఆ కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది, ఆ నీళ్ళు అయిపోయాయి. కొడుకు మరణాన్ని చూడలేక ఆ తల్లి పొదలో పడేస్తే ఇస్మాయిలు దేవుడని యెహోవాకు మొరపెట్టాడు. ఆ చిన్నవాడి మొర విని ఆ ప్రక్కనే నీటి ఓటను దేవుడు ఇస్మాయిలుకు హాగరుకు అనుగ్రహించాడు. విచిత్రం చూడండి, తండ్రి మీద ఆశ పెట్టుకుంటే నీళ్ళ తిత్తిచ్చాడు, దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీళ్ళ తిత్తి కాదు, అలాంటి లక్షల కొలది నీళ్ళ తిత్తులను నింపగలిగిన నీటి ఓటను ఇస్మాయిలుకు దేవుడు అనుగ్రహించాడు. విచిత్రం తెలుసా, టిల్ డేట్ ఇప్పటికీ కూడా ఆ షూరు మార్గంలో, ఆ అరణ్య మార్గంలో ఇప్పటికీ హాగరు నీటి ఓటు ఉందట. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఫొటోస్, ఇప్పటికీ నీళ్లు ఉబుకుతానే ఉన్నాయట. అబ్రహాం ఇచ్చిన నీళ్లు అబ్రహాం ఇచ్చిన నీళ్లు 3 రోజులు సరిపోయాయేమో. దేవుడిచ్చిన నీళ్లు 4000 సంవత్సరాల నుంచి ఎప్పటికీ ఆ నీళ్లు ఉబుకుతానే ఉన్నాయి. బిడ్డ, మనుషుడు గుప్పెలు విప్పితే ఒకరోజు పోషించబడతావు, 1 నెల పోషించబడతావు, నెల తర్వాత మరలా నీ చేయి చాచే చేయి అయిపోతుంది. ఒక్కసారి దేవుడు నీ గుప్పెలు విప్పితే, ఒక్కసారి దేవుడు నీ విషయమై తన గుప్పెలు విప్పితే చాచే నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా మారిపోద్ది. ఒక్కసారి దేవుడు నీ బ్రతుకులో గుప్పెలు విప్పితే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నీవు, నీ పిల్లల పిల్లలు సమృద్ధిని అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఇస్మాయిలు హాగరు అబ్రహాం మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీళ్ళ తిచ్చిచ్చాడు. దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీటి ఓటలే ఇచ్చాడు. దేవుని మీద పెట్టుకున్న ఆశ ఎన్నటికీ ఎప్పటికీ భంగం కాదు, కానేరదు. చాలా కాలం క్రితం ఒక